తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్ డౌన్ కావటం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెప్పారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు కాశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణలో ఇవాళ జరగాల్సిన రిజిస్ట్రేషన్లు రేపటికి రీషెడ్యూల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్ డౌన్ కావటం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెప్పారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు కాశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణలో ఇవాళ జరగాల్సిన రిజిస్ట్రేషన్లు రేపటికి రీషెడ్యూల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిలు జరగక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు కాశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణలో ఇవాళ జరగాల్సిన రిజిస్ట్రేషన్లు రేపటికి రీషెడ్యూల్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా సర్వర్ డౌన్ అవడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ఇంతకీ రెక్టిఫై చేశారా లేదా? సుధా, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఆధార్ సేవలు అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించాయి. ప్రధానంగా అధికారులు సాంకేతిక సమస్యల లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం రిజిస్ట్రేషన్ల కోసం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు తెల్లవారుజాము నుంచే వేచి చూస్తున్నా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న ఎక్కడైనా కొనసాగే పరిస్థితి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఏ ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాల్లో ఓటీపీలు రాకపోవడంతో గంటల తరబడి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు. ఇక మరొక పక్కన దేశవ్యాప్తంగా ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఈ సాంకేతిక సమస్యలన్నీ కూడా
తీరిపోయి అంటే సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అయ్యి ఓటీపీలు రావడం, అదేవిధంగా ఆధార్ సేవలకు సంబంధించి ఆధార్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఆధార్ అప్గ్రేడేషన్ కావచ్చు, అదేవిధంగా ఆధార్లో ఉన్నటువంటి సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని చేంజ్ చేసుకోవడానికి మొత్తంగా కూడా సాంకేతిక పరమైన సమస్యలు క్లియర్ అయితే తప్ప ఇటు రిజిస్ట్రేషన్లు కావచ్చు, అటు ఆధార్ సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవి తీరే పరిస్థితి లేదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున తమ సమస్య పరిష్కరించకపోగా అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదు, ఈ సమస్యను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిష్కరించి సర్వర్ డౌన్ అవుతున్న నేపథ్యంలో సర్వర్ను సరిచేయడంతో పాటుగా ప్రధానంగా ఉన్నటువంటి సాంకేతిక సమస్య ఏదైతే ఓటీపీ రావడం లేదని చెప్తున్నటువంటి ఆరోపణలు అవుతున్నాయి, ఈ సమస్య తీరితే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదని అధికారులు మాత్రం చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం చూసుకుంటే ఆధార్ కావచ్చు, ఆధార్ సంబంధించిన సేవలు కావచ్చు నిలిచిపోవడంతో ప్రజలు ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియనే కాకుండా అనేకరం అంటే ఈ రోజు దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రతి చిన్న విషయానికి కూడా ఆధార్ లింక్ ఉన్న నేపథ్యంలో ఆధార్ సర్వర్ కూడా పూర్తి స్థాయిలో డౌన్ కావడంతో ఎక్కడ కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెండు ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కొంత ఇనిషియేటివ్ తీసుకుని అంటే ఆధార్ సంబంధించిన సేవల విషయంలో ఉన్నటువంటి సమస్యను ఖచ్చితంగా త్వరలోనే పరిష్కరిస్తామని ఒక ప్రకటన మాత్రం విడుదల చేసిన పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ఈ రెండు సమస్యలు ఎప్పుడు తీరుతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం అంటే ఇటు ప్రభుత్వానికి కూడా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఆగిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలు వేచి చూడడానికి తోడుగా రెవెన్యూ అంటే ప్రధానంగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా గత 2-3 రోజులుగా కూడా రాకుండా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ సమస్య ఇవాళే కాకుండా గత 3-4 రోజులుగా కూడా ఈ సమస్య కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 2-3 రోజులున్నటువంటి ఈ సమస్యను ఈ రోజు ప్రధానంగా ప్రజలు రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ పథకం కావచ్చు, ఏదైనా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఆధార్ అనేది ఖచ్చితంగా నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో ఆధార్ సేవలు కూడా నిలిచిపోవడంతో ఇటు నిరుద్యోగులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా లేకపోతే తమ ఆధార్ నెంబర్ను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నా కూడా ఈ సేవల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో సాంకేతిక సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మాత్రం ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. సుధా. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.